ఆయన అన్నారు వరం ఇస్తావా? మళ్ళీ ఇదో మోహం, వరం ఇవ్వడం శాపం ఇవ్వడం ఏమిటి ద్వంద్వాలు? నాకేం అక్కర్లేదు, నీకేమైనా కావాలా నేను ఇస్తానన్నా. అంటే పరమశివుడు అన్నాడు, ఈ మాట నీతో అనిపించడం కోసమే ఇంతసేపు నిల్చున్నాడు. నీలాంటి కొడుకు కావాలి, నువ్వు నాకు కొడుకు అవుతావా అన్నారు. అంటే సనత్కుమారుడు అన్నాడు, నీకే కొడుకునవుతానన్నాడు. పార్వతీదేవి అండి, ఏది అంత దీర్ఘం ఇస్తున్నావు? నీకే కొడుకునవుతానంటా ఏంటి? నీకే కొడుకునంటే నాకు కొడుకువే అండి. అదొక్కటి అడక్కమ్మా అన్నాడు. అదేమయ్యా, అదేమిటి నీలాంటి కొడుకు పుడుతుంటే నా కడుపున పుట్టకపోవడం ఏమిటి? అమ్మా, ఎంత పార్వతీదేవివైనా తల్లి, నేను ఒక కడుపున పుట్టడం అంటే అమ్మా, తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి 9 నెలలు అమ్మ కడుపులో పడుకుని యోని ద్వారంలోంచి బయటికి రాలేనమ్మా. శివకుమారుడిగా పుడతాను, నీకు కుమారుణ్ణే తప్ప అమ్మ నీ కడుపున మాత్రం పుట్టను. అంటే ఆవిడ చిన్న బుచ్చు. అయ్యయ్యో,